హాయ్ అండి. ఇది శనివారం మినీ బ్లాగ్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వాడపల్లి వెంకటేశ్వర గుడికి వెళ్తున్నామండి. నేను మా అమ్మాయి మా ఇంటికి లాంటి కూడా మేము రాత్రి అనుకున్నాము, చైతు నువ్వు కూడా రామ్మ, సెలవులు అయిపోతున్నాయి కదా, మళ్ళీ నీకు రావడానికి కుదరదంటే సరే వస్తాను అందండి. మా అమ్మాయి నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. గబగబా లేచి 2:30కి ఇద్దరం చెరువు పని చేసుకొని దీపారాజన చేసుకొని మేము బస్ స్టాండ్కి బయలుదేరేసరికి 4:30 దాటిందండి. ఇంకా బండే కాబట్టి ముగ్గురం వెళ్ళిపోయాము. బండి మీద బండి పార్కింగ్ చేసి బస్ స్టాండ్కి వెళ్ళేసరికి లేడీస్తో మామూలుగా లేదండి, కలకలాడిపోతుంది. అప్పటికే 3 డబ్బులు ఇచ్చి ఎక్కే బస్సులు వెళ్ళిపోయినాయండి. ఆ 3 బస్సులు వెళ్ళిపోయినాయి. సరేలే ఈరోజు మా అమ్మాయి ఉంది కాబట్టి డబ్బుల బస్సుకి వెళ్దాం అనుకున్నాను ఖాళీగా ఉంటే, కానీ ఒక్క సీట్ కూడా ఖాళీ ఉండట్లేదండి. 10 రోజుల ముందే బుక్ చేసుకోవాలంట. మనమైతే అలా ఎప్పుడు బుక్ చేసుకోలేదండి, ఏది దొరికితే దానికి వెళ్ళిపోవడమే. ఫ్రీ బస్సుల వాళ్ళకి మాత్రం లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సగానికి సగం మంది నుంచోనే వస్తున్నారు. ఎంత బత్తి ఉంటే అలా వస్తారో ఒకసారి ఆలోచించండి. మనం ఒక 5 నిమిషాలు కూడా ఎక్కువసేపు నుంచుంటే కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడతాము. కాకపోతే దేవుడి కోసం అంత కష్టపడి వస్తున్నారు కాబట్టి ఆ దేవుడు అందరి కోరికలు తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళంగానే గబగబా ప్రదక్షిణాలు చేసేసి మేము ప్రదక్షిణాలు చేసి పక్కనే గుళ్ళో దీపారాధన చేసేసామండి. 7 పిండి దీపాలు వెలిగించేసాను. అంత కష్టపడి వెళ్తే ఒక 2 సెకండ్లు కూడా ఆ దేవుని చూడనివ్వరండి. 2 కళ్ళు సరిపోవు చూడటానికి. అసలు క్రౌడ్ అయితే మామూలుగా లేదు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. కానీ కాకపోతే మన మనసులో బాధ, సంతోషం ఏది చెప్పుకోవడానికి కూడా అంత టైం ఉండదు. ఇలా చూడంగానే అలా తోసేస్తారు బయటికి. పక్కనే గోమాతలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్నామండి. ఇంకా గర్భగుడి పైన విమాన వెంకటేశ్వర ఉంటారండి. ఆయనకి చెప్పుకోవడమే మన కష్టమైన సుఖమైన బాధ అయినా. అస్సలు నిజంగా అండి, జనాలు అయితే మామూలుగా లేరు. ఇక్కడ ఏదనుకుంటే అది జరుగుద్ది అంటే అండి. మీకు కూడా ఏదన్నా కోరికలు ఉంటే కనుక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి.